ఇండియాలో ఇక్కడ హోలీని 7 days జరుపుకుంటారని మీకు తెలుసా? అవును, మీరు వింటుంది నిజమే. వెల్కమ్ టు మథురా అండ్ బృందావన్. హోలీ అనేది ఇక్కడ జస్ట్ పండుగ మాత్రమే కాదు, ఇట్స్ దేర్ వే ఆఫ్ లైఫ్. మనం ఇప్పుడు బృందావన్లో ఉన్నాం. ఈ గడ్డ మీదనే శ్రీకృష్ణుడు తన బాల్యం గడిపాడు. ఈ గడ్డ మీదనే ఆ రాధాకృష్ణులు యుగయుగాలు గుర్తుంచుకునేలాగా ప్రేమలో పడ్డారు. ఈ గడ్డ మీదనే చివరకు సాక్షాత్తు ఆ దైవానికి కూడా ప్రేమలో ఓటమి ఎదురైంది. ఇంక లేట్ చేయకుండా ఈ ప్రదేశంలో 2025లో హోలీని స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. హలో గైస్, గుడ్ మార్నింగ్, హ్యాపీ హోలీ. నైట్ ఇక్కడ మేము డ్యాన్స్ చేసాం, చూసారు కదా, అదే ఈ హోటల్. మీకు కంప్లీట్గా చూపిస్తాను. డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక్కడైతే వైబ్ చాలా బాగుంటుంది. అండ్ బాంకీ బిహారీ అన్నీ పక్కపక్కనే. ఇదే రాధారమణ సేవాధామ. ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒకవేళ 5 members వస్తే 2000 రూపీసే. ఇక్కడ చిన్నవాళ్ళకి కూడా చేతిలో రంగులు ఉంటే భయపడాల్సిందే, లేదంటే కిలోమీటర్ పరిగెట్టేస్తారు. కొట్టేస్తున్నారు వాటర్ ప్రూఫ్. హ్యాపీ హోలీ. आप कहाँ से है भाई? भोपाल से. अच्छा. సో ఇప్పుడైతే ప్రెసెంట్ బాంకీ బిహారీ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఈ రోడ్ పొడుగునా ఇంతే ఇలాగా కంప్లీట్గా సెలబ్రేషన్స్ అవుతూ ఉంటాయి. వాటర్ ఇవన్నీ పడుతుంటాయి. సో అందుకోసమే ప్రొటెక్షన్ కోసం స్పెక్స్ పెట్టుకున్నా. చాలా అయితే లేట్ అయిపోయింది కొంచెం పడుకొని లేచేసరికి. నైట్ చాలాసేపు బయట తిరిగాము. సో హోలికా దహన అయింది. సో అందుకోసం మార్నింగ్ లేచేసరికి లేట్ అయిపోయింది. 11:30 అవుతుంది. సో బాంకీ బిహారీ టెంపుల్ ఇప్పుడు కూడా చాలా క్రౌడెడ్గా ఉందంట. మా రూమ్మేట్స్ కొంతమంది వెళ్ళి వచ్చారు. హ్యాపీ హోలీ వేదాంశ్ బ్రో. ఛత్తీస్గఢ్ వాసి. ఛత్తీస్గఢియా హ్యాపీ హోలీ. ఏంట్రా ఇది ఎలాగైపోయింది? ఇది బృందావన్లో మెయిన్ సెంటర్. కాకపోతే ఏంటంటే ఇక్కడ బాంకీ బిహారీలో ఈరోజు చాలా బాగా అవుద్ది. అక్కడికైతే ఇప్పుడు ఆటో తీసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి చాలామంది అయితే నడుచుకొని వెళ్తారు అక్కడికి. కాకపోతే ఏంటంటే 1 గంటలో క్లోజ్ అయిపోద్ది బాంకీ బిహారీ. మళ్ళీ 4 వరకు ఓపెన్ అవుతుంది. సో అందుకోసం ఇక్కడ నుంచి మనం ఆటో అయితే తీసుకొని వెళ్ళిపోదాం. బాంకీ బిహారీ టెంపుల్కి ఆటోలో వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇదంతా కంప్లీట్గా రోడ్ అనమాట. ఇక్కడ సెలబ్రేషన్స్ ఏమి ఉండవు. సో ఇక్కడ నుంచి 1.5 kilometer. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ గైస్. బాంకీ బిహారీ టెంపుల్ ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం. ఇంకా టెంపుల్ దగ్గరికి వస్తున్న కొద్దీ చాలా క్రౌడ్ ఎక్కువైపోతుంటుంది. అండ్ ఎటు నుంచి పడితే అటు నుంచి వాటర్ వేస్తుంటారు. వాటర్ కలర్స్ ఇవన్నీ వేస్తుంటారు. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను షూట్ చేయడానికి. షూట్ చేస్తాను, ట్రై చేయడం కాదు. ఓన్ లెన్స్ పోయినా పర్లే. ఇదంతా ఫుడ్ కోర్ట్, ఫుడ్ లాగే ఉంటుంది కంప్లీట్గా. ఇదంతా స్ట్రీట్ ఫుడ్సే. ఈ సెలబ్రేషన్స్లో వెళ్తూ అలాగే మనం ఇంకా బాంగ్లాస్ అని ఇదని అదని చాలా తాగాం, చాలా తిన్నాం. అదంతా మీకు ఒక షార్ట్స్ రూపంలో వస్తుంది. షార్ట్స్లో పెడతాను, తప్పకుండా చూడండి అదన్నీ. ये फेमस है ఇక్కడ. ఇది చోరే భటోరే. ये क्या है? కచోరీ. కచోరీ పాట ఇక్కడ ఫేమస్. ఇది బాంకీ బిహారీ దగ్గర, బాంకీ బిహారీ టెంపుల్. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. भाई कैसे है बांग्लादेश से? अच्छा है. ఈ కంప్లీట్ వీడియో లైవ్ కూడా చేస్తున్నాను గైస్. ఆ లైవ్ కూడా చూడండి. లైవ్ చేశాను ఆల్రెడీ. ఈ వీడియో వచ్చిన టైంకి లైవ్ కూడా ఆల్రెడీ ఉండే ఉంటుంది.
లాస్ట్లో పెడతాను లింక్, లాస్ట్లో చూడండి. హ్యాపీ హోలీ. స్ట్రీట్లు అంతా కలర్గా ఉంది చూడండి గైస్. వెళ్తున్న కొద్దీ ఒక్కడ మొహమైనా నార్మల్గా ఉంటే లైఫ్ టైం సెటిల్మెంట్, మామూలుగా ఎంజాయ్మెంట్ ఉండదు. ఇంకా ముందుకెళ్తుంటే క్రౌడ్ ఇంకా దారుణంగా ఉంటుంది. మీరు చూస్తారు కదా, ముందుకు వెళ్దాం పదండి ఇంకా అలా వెళ్దాం పదండి. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. రాధే రాధే. ఆ లైన్ అంతా ఎక్కడో ఉంది, మనం అంత దూరం వెళ్ళాం. కానీ ఈ గేట్ అయితే గెంతేద్దాం అంటున్నారు. గెంతేస్తాం ఆగండి, లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇక్కడి నుంచే టెంపుల్ ఎంట్రన్స్, లోపల ఎక్కడో ఉంది, అక్కడ వరకు వెళ్ళాలి. వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్. ఇక్కడ చూడండి మొబైల్ కవర్లు అమ్మేస్తున్నాడు. ఎక్కడ ఏ వ్యాపారం చేయాలో తెలిసి ఉండాలి, ఇది వ్యాపారం. మెల్లిగా బాంకీ బిహారీ టెంపుల్ దగ్గరికి వస్తున్న కొద్దీ చూడండి జనాలు అయితే అసలు చిన్న ఖాళీ కూడా లేదు, అంత దారుణంగా ఉన్నారు. రిటర్న్ వస్తున్న వాళ్ళు అలాగే ఉన్నారు, వెళ్తున్న వాళ్ళు అలాగే ఉన్నారు. ఇంత క్రౌడ్లో అసలు ప్లేస్ లేక నేనైతే రిల్స్ మీద అయితే నిల్చొని ఉన్నాను. అసలు ఖాళీ అనేది లేదు. చూడండి అసలు ముందుకు అసలు కూడా ఇంకా అనే పడట్లేదు. చూడండి ఏకంగా పైప్తో ఏకంగా వాటర్ తడిపేస్తున్నాడు మా అందరికి. ఇక్కడైతే లైట్ అమ్మ ఖాళీ లేదురా బాబు, ఫుల్ దారుణంగా ఉంది క్రౌడ్. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా దారుణంగా ఉంది అంటున్నారు. మాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంక ముందు ఎక్కడికో వెళ్ళిపోయారు, నేనైతే తప్పిపోయాను. వీడెవడో వాటర్ ఇసిరేస్తున్నాడు, కలర్ ఇసిరేస్తున్నాడు, దారుణంగా చేశాడు. రచ్చ ఫైనల్గా టెంపుల్ ఫుడ్ స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చాం గైస్. స్ట్రైట్ అయినా వెళ్ళి లెఫ్ట్ తిరగొచ్చు, లేదా ఎక్కడైనా లెఫ్ట్ తిరిగి వెళ్ళొచ్చు. ఇక్కడే చెప్పులు అయితే ఇప్పియాలి. నేను ఎక్కడో ఇప్పిసాను ఆ చెప్పులు, ఇంకా మర్చిపోవాల్సిందే. దారుణంగా ఇక్కడి నుంచి అయితే క్రౌడ్ అసలు తట్టుకోలేము. అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ఇలానే వెళ్ళాలి, తప్పదు మరి. ఇక్కడ వరకు అయితే రాగలిగాం గైస్. ప్రెజెంట్ అయితే క్రౌడ్ ఎంత దారుణంగా ఉందో మీరే చూస్తున్నారు కదా. ఇక్కడ రాధాకృష్ణులు ఐక్య రూపంలో ఒకే ప్రతిమలో అయితే ఉంటారు. బాంకీ బిహారీ టెంపుల్లోని నల్లని ప్రతిమ అయితే 3 వంకలు తిరిగి ఉంటుంది గైస్. పురాణాల ప్రకారం స్వామి హరిదాస్ గారి ముందు ఆ రాధాకృష్ణులు కనిపించి అదృశ్యమయ్యే ముందు ఒక అందమైన నల్లని ప్రతిమను అయితే వదిలి వెళ్ళారంట. ఇప్పుడు ఆ ప్రతిమే ఇక్కడ పూజింపబడుతుంది. సో ఇది హాఫ్ డే వీడియో గైస్. 1 o'clock అయింది. సో టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇప్పటికైతే మళ్ళీ 4 o'clock అయితే ఓపెన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి రాధా వల్లభాయ్ మందిర్కి చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. అంతా ఒక వీడియోలో పెట్టడానికి చాలా ట్రై చేశాను కానీ కుదరలేదు. బాంకీ బిహారీ టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం చాలా బాగా అయింది, మీకు చూపించాను కదా వీడియో, చాలా బాగా అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా ఫుడ్ తినేసి వెళ్తున్నాను. ఫుడ్ తిన్నాం, కాకపోతే ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది, అంటే స్ట్రీట్ ఫుడ్. సో మళ్ళీ ఇప్పుడు ఏమైనా తినేసి ప్రేమ్ మందిర్కి అయితే వెళ్ళిపోతున్నాం. ప్రేమ్ మందిర్ ఈవినింగ్ చాలా బాగుంటుంది. ఇస్కాన్ టెంపుల్ కూడా ఫారినర్స్ చాలామంది ఉంటారు, అది వేరే వీడియోలో చేస్తాను. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.